తలవన్ ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ మూవీ ఆల్రెడీ మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది. ఈ మూవీ ఇప్పుడు మనకు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతోంది సోనీ లీవ్లో. ఇక్కడి నుంచి మూవీని అయితే చూడొచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes అయితే ఉంటుంది. ఇందులో మెయిన్ లీడ్స్గా వచ్చేసి బిజు మీనన్, ఆసిఫ్ అల్లు అయితే చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది, మెయిన్ స్టోరీ ఏంటి, మూవీ చూసాక ఏమనిపించింది అనేసి అయితే మనం చూద్దాము. సో మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, బిజు మీనన్ సిఐగా పనిచేస్తున్నటువంటి పోలీస్ స్టేషన్కి ఆసిఫ్ అల్లు ఎస్ఐగా రావడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరు వచ్చిన వెంటనే వీళ్ళిద్దరికీ ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. సో అక్కడి నుంచి వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు పడకుండా అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా జరిగేటప్పుడు సిఐగా ఉన్నటువంటి బిజు మీనన్ ఇంట్లో ఒక మర్డర్ అనేది జరుగుతుంది. ఆ మర్డర్ జరిగినప్పుడు అది చేసింది ఈ సిఐనే అని చెప్పేసి ఈయనమైన డౌట్తో ఇతన్ని అరెస్ట్ చేస్తారు. ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆ ఇంట్లో జరిగినటువంటి ఆ హత్యకి ఈ సిఐకి అసలు సంబంధం ఉందా లేదా, ఇది ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో స్టోరీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈ స్టోరీని చూపించిన విధానం గురించి మాట్లాడుకున్నట్లయితే డైరెక్టరు దీన్ని చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా థ్రిల్లింగ్గా చూపించారని చెప్పొచ్చు. సో మూవీ స్టార్ట్ అయ్యేది మనకు ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల మధ్య గొడవ అన్న విధంగా అయితే స్టార్ట్ అవుతుంది. అది అలా 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 వెళ్ళేటప్పుడు ఒక మర్డర్ మిస్టరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించారు అనేది మనకు ఫస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ సైడ్ నుంచి చూపిస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పోలీస్ ఆఫీసర్ నుంచి చూపిస్తారు. సో ఎండ్కి వచ్చేసరికి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కలిసి ఈ యొక్క కేసుని ఎలా ఛేదించారు అన్న విధంగా అయితే మనకు ఎండ్ అవుతుంది. సో టోటల్గా మనం మూవీ చూసుకున్నట్లయితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని తీసుకొని దాన్ని చూపించారు. అదే ఇంట్రెస్టింగ్గా మనం చూస్తున్నంతసేపు మూవీ వన్స్ ఆ మూవీ స్టార్ట్ అయినప్పుడు కొద్దిసేపు మనకు అంటే ఈ రెండు పోలీస్ ఆఫీసర్ల క్యారెక్టర్లు వాళ్ళ డీటెయిలింగ్ వచ్చే వరకు కొంచెం మనకు నిదానంగా వెళ్తూ ఉంటుంది అనేసి అనిపిస్తుంది. వన్స్ ఆ మర్డర్ అనేది బయట పడిన తర్వాత అక్కడి నుంచి మనకు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మూవీ అనేది మనకు చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది అనమాట. అది అలాగే ఎండ్ వరకు అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఎండింగ్ కూడా మనకు ఒక మంచి గ్రిప్పింగ్గా ఉండేటటువంటి ఒక క్లైమాక్స్ అయితే ఎండ్ చేశారని చెప్పొచ్చు. సో డైరెక్టర్ గారు ఒక మంచి థ్రిల్లర్ మిస్టరీ ఉన్నటువంటి స్టోరీని రాసుకొని దాన్ని ఎలా అయితే చూపించాలనుకున్నారో అలాగైతే చూపించగలిగారు. సో డైరెక్టర్ గారు మాత్రం ఒక మంచి పాయింట్తో తీశారు, బాగుంటుంది. అలాగే నెక్స్ట్ ఇందులో యాక్ట్ చేసినటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు మెయిన్ లీడ్స్ ఎవరైతే చేశారో పోలీస్ ఆఫీసర్స్గా, వాళ్ళిద్దరు కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా చేశారు. మిగిలిన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగానే చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మూవీకి చాలా బాగుంది. అలాగే కెమెరా వర్క్ కూడా బాగుంటుంది. సో మూవీ రన్ టైం మనకు జస్ట్ 2 hours 10 minutes ఉంటుంది కాబట్టి అలా సరదాగా మూవీ అయితే వెళ్ళిపోతుంది అనమాట, గ్రిప్పింగ్గా ఉంటుంది. సో ఎవరైతే ఇటువంటి ఒక థ్రిల్లర్ మూవీస్ చూడాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళు కనుక చూసినట్లయితే వాళ్ళకు డెఫినెట్గా నచ్చుతుంది. సో ఎవరైతే జనరల్గా మనకు కామెడీ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, పాటలు ఉండాలి అనుకుంటారో వాళ్ళకైతే ఈ మూవీ నచ్చకపోవచ్చు. సో ఎవరైతే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూడండి, మీకు కూడా మూవీ నచ్చుతుంది. నాకైతే బాగా నచ్చింది. సో జస్ట్ 2 hours 10 minutes కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.